హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి AICTE అనమాట, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ 46 నాన్ టీచింగ్ LDC డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇంకా కూడా మనకి అసిస్టెంట్ అండ్ అదర్ వేకెన్సీస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ 16th ఏప్రిల్ 2023 అయితే స్టార్ట్ చేశారు. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి అప్లై చేసుకునే దానికి 15th మే 2023 దాకా ఇచ్చారనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. టోటల్గా 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించి ఇక్కడ మనకి బ్రేకప్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, మనకి అకౌంటెంట్, ఆఫీస్ సూపరింటెండెంట్ కమ్ అకౌంటెంట్ అనమాట. మనకి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. UR 6 ఉన్నాయి, SC 1, ఇంకా OBC 2 అనమాట. EWS 1 అయితే ఉన్నాయి. ఇంకా జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది. అదైతే మనకి UR PWD క్యాండిడేట్స్కి అయితే దాన్ని అలాట్ అయితే చేశారనమాట. ఇంకా అసిస్టెంట్ 3 అయితే ఉన్నాయి. వాటికి మొత్తం కూడాను UR కేటగిరీలోనే ఉన్నాయి. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ 21 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. UR 10, SC 3, ST 1, OBC 5, EWS 2 అనమాట. అలాగే మనకి లోయర్ డివిజన్ క్లర్క్స్ LDC 11 అయితే ఉన్నాయి టోటల్గా. వాటిల్లో UR 8, SC 1, అలాగే OBC 1 అనమాట. ఇంకా EWS 1. ఎవరైతే ఆయా కేటగిరీస్లో లేవో వాళ్ళు ఇక్కడ ఈ UR కేటగిరీలో అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఇక్కడ అకౌంటెంట్ పోస్ట్కి 35 ఇయర్స్ అనమాట. యాజ్ ఆన్ లాస్ట్ డేట్ అయితే మనం చూసుకోవాలి. అంటే 15th మే 2023కి మనకి 35 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేకెన్సీస్ అనమాట. ఈ అకౌంటెంట్కి సంబంధించి 35,400 రూపీస్ బేసిక్తో 1,12,000 రూపీస్ అయితే శాలరీ అప్లికబుల్ అయితే అవుతుంది. బీకామ్ ఇచ్చారు విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫీసుల్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే దీనికి అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, దీనికి కూడా 35 ఇయర్స్ అప్పర్ ఏది ఇచ్చారు. శాలరీ కూడాను సేమ్ అప్లికబుల్ అయితే అవుతుంది. దీనికి PG అయితే ఇచ్చారు అనమాట, మాస్టర్స్ డిగ్రీ లేదంటే కనుక ఈ డిప్లొమా కూడాను దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. అలాగే మన బ్యాచిలర్స్ డిగ్రీ విత్ హిందీ ఆర్ ఇంగ్లీష్, అలాగే 2 ఇయర్స్ మనకి ట్రాన్స్లేషన్ వర్క్లో ఎక్స్పీరియన్స్, హిందీ టు ఇంగ్లీషు లేదంటే ఇంగ్లీష్ టు హిందీ అలాగా. సో మనకి ఇక్కడ ఈ డిప్లొమా లేదంటే కనుక ఈ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీ లేదంటే కనుక మాస్టర్స్ డిగ్రీతో పాటు మనకి 2 ఇయర్స్ ట్రాన్స్లేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్ట్కి అయితే JHTకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా అకౌంటెంట్, దీనికి సంబంధించి కూడా 35 ఇయర్స్ అప్పర్ ఏదైతే ఇచ్చారో దీనికి కూడా సేమ్ శాలరీ పర్టికులర్స్ అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. దీనికి కూడా గ్రాడ్యుయేషన్ మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇచ్చారనమాట. ఇంకా 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ అకౌంటింగ్ వర్క్స్, ఇంకా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ దీనికి సంబంధించి మన 30 ఇయర్స్ అప్పర్ ఏదైతే ఇచ్చారో ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. SC STకి 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్. అలాగే దీనికి కూడా మనకి 19,900 రూపీస్ శాలరీతో 63,000 రూపీస్ శాలరీ అయితే ఇచ్చారు. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే ఏమీ అవసరం లేదనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు మనకి డిప్లొమా కోర్స్, ఇది కంప్యూటర్లో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఏదో ఒక డిప్లొమా ఉంటే సరిపోతుందన్నమాట. మనకి 8,000 డిప్రెషన్స్ ఈ కంప్యూటర్ మీద అయితే మనం టైప్ చేయగలిగితే సరిపోతుంది. ఇంకా లోయర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి కూడా మన 30 ఇయర్స్ సేమ్ శాలరీ అప్లికబుల్ అయితే అవుతుంది. డిగ్రీ ఇచ్చారు, ఎనీ డిగ్రీ విత్ టైపింగ్ అనమాట. 30 words per minute ఇంగ్లీష్లో టైప్ చేయగలగా, లేదంటే కనుక 25 words per minute హిందీలో అయితే టైపింగ్ అయితే చేయగలగాలి. ఇంకా కంప్యూటర్ డిప్లొమా ఇది అడుగుతున్నారు అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, డిజైరబుల్ అని ఉన్నారు. డిజైరబుల్ ఇన్ జనరల్ ఆఫీస్ వర్క్ ఉంటే కనుక యాడెడ్ అడ్వాంటేజ్, లేకపోయినా కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ లోయర్ డివిజన్ క్లర్క్స్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ప్లస్ మనకి ఈ ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు, అప్లికేషన్ ఫీజుకి సంబంధించి జనరల్ EWS అండ్ OBC వాళ్ళకి 1,000 రూపీస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా ఫీమేల్ SC ST 600 రూపీస్ ఇచ్చారు. PWD క్యాండిడేట్స్కి ఫీజు అయితే లేదనమాట. ఇదైతే మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, ఇంకా మనకి ఎగ్జామ్ ఇది సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఇక రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్ర తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ సిటీలో అయితే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు.
దీనికి సంబంధించి మనకి హైదరాబాద్లో ఆఫీస్ కూడా ఉన్నదన్నమాట. అక్కడ కూడా మనకి పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి అలాగే అన్ని పోస్టులకు సంబంధించి కూడా 100 మార్క్స్కి 100 మినిట్స్ డ్యూరేషన్తో ఒక టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, జనరల్ హిందీ అండ్ ఇంగ్లీష్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇలాగా. దీనికి మనకి 1/4 అంటే 0.25 మార్క్స్ అయితే మనకి రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ఇంకా కట్ ఆఫ్కి సంబంధించి ఇక్కడ మనకి యూఆర్కి 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25%, ఇంకా అదర్ రిజర్వ్డ్ కేటగిరీస్కి 20% మార్క్స్ వస్తే కనుక నెక్స్ట్ స్కిల్ టెస్ట్కి వెళ్తే మనం వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకి బేసిక్గా ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఈ లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి కంప్లీట్గా అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కూడా ఉంది. ఇక దీనికి సంబంధించి ఇదైతే మనకి లింక్ ఫర్ అప్లై ఆన్లైన్. ఫ్రెండ్స్, ఇదైతే మనకి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇంకా మనకి ఇక్కడ AICTE రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2023 అని దీని మీద క్లిక్ చేయాలి. ఇలాగా క్లిక్ చేస్తే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ నెంబర్ అయితే వస్తుంది. ఆ నెంబరు, పాస్వర్డ్, ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చి మనం సైన్ ఇన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్, మనకి ఇది ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2023కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి, తర్వాత ఫీజు అయితే పే చేయాలి. ఇక్కడ మనకి ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇందాక చెప్పినట్లుగా. ఇక్కడ కిందకైతే రావాలి. ఇక్కడ మనకి ఈ అప్లోడ్ డాక్యుమెంట్ యొక్క ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు, కిందకి రావాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉంది, ఈ బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనం ఇలా క్లిక్ అయితే చేసాము. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క క్యాండిడేట్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్, ఇక్కడ ఈ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ ఇక్కడైతే దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా ఒక నోట్ అయితే వస్తున్నది. ఇదైతే చూసుకోవచ్చు మనం. 10th క్లాస్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ మెన్షన్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం ఈ క్యాలెండర్ నుంచి ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ కిందకు వచ్చేసి జెండర్ మేలా ఫీమేలా, ఇంకా ఐడెంటిటీ టైప్, ఇక్కడ పాన్ కార్డు, పాస్పోర్టు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇంకా కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ ఫోటోగ్రాఫ్. ఇక్కడ లిస్ట్లో లేనిది ఏదైనా మీ దగ్గర ఉంటే అదైతే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ నెంబర్, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకుని, సపోజ్ మీరు పాన్ కార్డ్ ఇస్తే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీరు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే దాని నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి. కాంటాక్ట్ డీటెయిల్స్, ఇక్కడ ప్రెమిసిస్ నెంబర్ అంటే ఫ్లాట్ నెంబరు, డోర్ నెంబరు ఇక్కడ మెన్షన్ చేయాలి. లొకాలిటీ, అలాగే కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అని, అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని కన్ఫర్మేషన్ అయితే చేయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్ చేయాలి, దాన్ని అయితే ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా సెకండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే కనుక మెన్షన్ చేయాలి. ఆప్షన్లు అన్నారు, సో మనం లేకపోతే కనుక దానిని ఇగ్నోర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే దీని మీద టిక్ ఆన్ చేస్తే కిందకైతే వచ్చేస్తుంది. లేదంటే కనుక మనం ఇవి కూడా ఫిల్ అయితే చేయాలన్నమాట. ఇక పాస్వర్డ్ అయితే మనం ఒకటి ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవాలి. అది మనకి 8 to 13 క్యారెక్టర్స్ అయితే ఉండాలి మినిమం. ఒక అప్పర్ కేసు, ఒక లోయర్ కేసు, ఒక న్యూమరిక్, అలాగే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్పెషల్ క్యారెక్టర్స్లో ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి దాంట్లో. అలాగా మనకి 8 to 13 క్యారెక్టర్స్ మధ్య ఒక పాస్వర్డ్ జనరేట్ చేసి దానిని ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలి. ఇంకా ఒక సెక్యూరిటీ క్వశ్చన్ మనమే ఒకటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ కిందకు వచ్చేసి ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం ఈ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా ఫిల్ చేసాం. ఇప్పుడు చెప్పినట్టుగా ఇక్కడ మనకి ఇలాగా ఒక పాపప్ విండో అయితే వచ్చింది. రివ్యూ పేజ్ అని ఇచ్చారనమాట. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎంటర్డ్ యూ మే డూ సో బై ప్రెస్సింగ్ ఎడిట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ మనకి ఒక ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనే ఒక బటన్ అయితే ఇచ్చారు. దాని మీద క్లిక్ చేసి మనం పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మోడిఫై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. లేదంటే కనుక అన్నీ బాగున్నాయి అనుకుంటే మనకి ఇక్కడ ఇవన్నీ టిక్ ఆన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఐ అగ్రీ అని ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి.
ఫ్రెండ్స్ ఇలాగ మనం మా నేము, జెండర్, అడ్రస్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయని చెప్పేసి మనం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది టిక్ ఆన్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అనాలి. ఇక్కడ మనం సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అనే బటన్ మీద అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మన ఫోన్కి ఎస్ఎంఎస్ అయితే వచ్చిందనమాట, ఓటీపీ అదైతే ఇచ్చాం. మనం వెరిఫై అయితే చేసాం. మన డాష్బోర్డ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ ఫామ్ కంప్లీటెడ్ అని మన గ్రీన్ కలర్లో అయితే ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకా మన అప్లికేషన్ ఫామ్, ఫీజ్ పేమెంట్ అనేది పెండింగ్ అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే మనం ఇప్పుడు ఫినిష్ అయితే చేయాలి. ఇక్కడ మన కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ దీని మీద అయితే మనం క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఆల్రెడీ ఇచ్చేసాము. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి, అప్లై ఫర్ డీటెయిల్స్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, అలాగే క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎక్స్పీరియన్స్ అవి, ఇంకా కూడా మనకి డాక్యుమెంట్స్ అప్లోడ్, ఫైనల్ సబ్మిషన్, ఇలాగ మనకి వేరియస్ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం నెక్స్ట్ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే మనం ఫినిష్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ అయితే చేయాలి. ఇలాగా ఫ్రెండ్స్ మనం ఈ పర్సనల్ డీటెయిల్స్లోకి వస్తే మన ఇన్ఫర్మేషన్ కొంత అయితే వచ్చింది. మన నేమ్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ వచ్చాయి. నేషనల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద స్టేట్ వేర్ యూ వర్ బార్న్, మీరు ఏ రాష్ట్రంలో బార్న్ అయ్యారు అదైతే మెన్షన్ చేయాలి. మీరు పుట్టినటువంటి ఆ రాష్ట్రం పేరు ఇవ్వాలి. కేటగిరీ జనరల్, ఎస్సీనా, ఎస్టీనా, ఇంకా ఇదైతే మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఇలాగా ఇంకా నెక్స్ట్ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి. ఇంకా ఎస్ అయితే కనుక 40%, ఇంకా సంబంధించినటువంటి డిజబిలిటీ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరం లేదు. ఇంకా ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో తీసుకోవాలి. ఇంకా మీరు ఈ గవర్నమెంట్ ఈ ఏఐసిటీలో కానీ లేదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కానీ అటానమస్ బాడీస్లో కానీ వర్క్ చేస్తూ ఉంటే ఇది అయితే తీసుకోవాలి. లేకపోతే కనుక నాట్ అప్లికబుల్ అయితే మనకి ఆప్షన్ అయితే ఉంది లాస్ట్లో. మెరిటల్ స్టేటస్ సింగిలా, మ్యారీడా, అలాగే డైవర్స్లా, విడోనా, ఎలాగైతే ఆప్షన్స్ అయితే ఉన్నాయి అదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెక్యూరిటీ పిన్ అయితే ఇచ్చి మనం సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఆధార్ డీటెయిల్స్, డూ యూ హ్యావ్ ఆధార్ నెంబర్ అని అడుగుతున్నారు. మనకి ఆధార్ నెంబర్ ఉంటే కనుక ఎస్ పెట్టి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నో పెడితే కనుక అవసరం అయితే లేదనమాట. మనం సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే అన్నాము, నో అని ఓకే అన్నాం. ఇక్కడ మనం ఏ పోస్టులకి మనం అప్లై చేస్తున్నామో ఆ పోస్టులకి మనకి ఏ పోస్టులకి మనకి ఎలిజిబిలిటీ ఉన్నదో అవైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. సపరేట్ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ మీకు ఒకదానికంటే మల్టిపుల్ పోస్టులు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఇక్కడ చక్కగా టిక్ ఆన్ అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మీరు అసిస్టెంట్కి, అలాగే ఈ ఎల్డీసీకి, అలాగే ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్కి, ఈ మూడింటికి మీరు అప్లై చేయాలనుకుంటే మీరు ఈ 3 పోస్టులు కూడా ఇలాగా టిక్ ఆన్ అయితే చేసుకోవచ్చు. అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, అలాగే ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అనమాట. దానికి సంబంధించి మనకి ఫీజు అయితే లాస్ట్లో అయితే వస్తుంది, అదైతే మనం పే చేయాలి పోస్టుని బట్టి. ఇంకా చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ యొక్క మన ప్రిఫరెన్స్ అయితే ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. సపోజ్ మనకి ఇక్కడ తెలంగాణ అయితే ఉన్నది, కిందకి రావాలి. మనం ఇక్కడ తెలంగాణ స్టేట్ ఉన్నది, ఆంధ్ర లేదు, అస్సాం, బీహార్, చండీగఢ్, ఇలా కర్ణాటక, ఒడిశా, తమిళనాడు ఇవైతే ఉన్నాయి. తెలంగాణ అయితే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు మనం, హైదరాబాద్ అనమాట. నెక్స్ట్ మనం ఇలాగా మనకి దగ్గరలో ఉన్నది ఏదైతే మనకు అవకాశం ఉంటుందో అదైతే మనం ఇక్కడ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సపోజ్ కర్ణాటక, అలాగ బెంగళూరు, ఇలాగ మనం సదరన్ స్టేట్స్ ఇలాగైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మన చాయిసెస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం సెక్యూరిటీ పిన్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాం. ఇక్కడ మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మన ఇచ్చినటువంటి పోస్ట్ని బట్టి మనం మనం ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి కంపల్సరీగా. సపోజ్ ఇక్కడ మన 10th క్లాస్ ఫస్ట్ అయితే ఇచ్చారు, పాస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే మనం చేయాలి. ఇలాగా సపోజ్ ఇలాగా ఇంకా డిగ్రీ నేమ్ అనమాట, 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్. ఇంకా బోర్డు ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, అలాగే ఈ తెలంగాణకి సంబంధించి కూడా మనకి ఇక్కడ అయితే ఉంటుంది, చూసుకోవాలన్నమాట మనం. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇక్కడ తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఉంది మనకి. లేదంటే సిబిఎస్ఈ వాళ్ళు అయితే కనుక ఈ ఇంటర్నేషనల్ ఇదైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడ ఏ బోర్డు చదివితే ఆ బోర్డు అయితే ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిజల్ట్ మోడ్ పర్సంటేజా,
CGPA మీకు సపోజ్ మీ పర్సంటేజ్ ఇస్తే కనుక మీ టోటల్ మార్క్స్ ఇలాగైతే ఇవ్వాలి. మీకు ఎన్ని మార్క్స్ వస్తే అవి ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. సపోజ్ మీకు ఈ గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక CGPA సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగ వస్తుంది మ్యాక్సిమం గ్రేడ్. సపోజ్ మ్యాక్సిమం గ్రేడ్ 10 అయితే కనుక మీకు ఎంత గ్రేడ్ వచ్చింది ఇదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ CGPA ఆటోమేటిక్గా వస్తుంది. మీ 10th క్లాస్ రోల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి, స్కూల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అండ్ అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి. స్కూల్ది కిందకి రావాలి. ఇంటర్మీడియట్ కూడా మనం యాజ్ ఇట్ ఈజ్గా అదే విధంగా ఈ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి. అలాగే గ్రాడ్యుయేషన్ సంబంధించి కూడా అలాగే మెన్షన్ చేయాలి. మీ పోస్టుని బట్టి మీకు PG ఉంటే కనుక ఇది కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ మనకి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతున్నారు. అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ మనకి 6 years ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. అది ఉన్న వాళ్ళు మాత్రమే అది సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే కనుక అది సెలెక్ట్ చేసుకోకూడదు. ఇంకా ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ పోస్ట్ సెలెక్ట్ చేసుకోకూడదు. డేటా ఎంట్రీ ఆపరేటర్ లోయర్ డివిజన్ క్లర్క్కి మాత్రం మనకి ఎక్స్పీరియన్స్ నాట్ అప్లికబుల్ అని వచ్చింది. దీనికి మాత్రం మనం కంపల్సరీగా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 6 years ఎక్స్పీరియన్స్. ఇక్కడ కిందకి రావాలి. ఇక్కడ క్యాప్చా ఇచ్చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. JPGలో 10 to 50 KB మధ్య. అలాగే సిగ్నేచర్ కూడా మనకి 4 to 50 KB మధ్య అయితే మనం ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. బ్రౌజ్ అనాలి. ఇలాగైతే వస్తుంది మనకి. ఫ్రెండ్స్, ఇలాగ మనం ఫోటో సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 140 180 అని వస్తుంది. ఇక్కడ అప్లోడ్ ఒరిజినల్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేసి మనం అప్లోడ్ అయితే చేయాలి. దానికోసం మనం ఇక్కడ ఫస్ట్ ఈ పెయింట్లోకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, మన పెయింట్లోకి వచ్చి ఇక్కడ రీసైజ్ అని ఉంటుంది. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి. పిక్సెల్స్ అనాలి, 140 అనాలి, ఇక్కడ 180 అనాలి, ఓకే అనాలి. ఓకే, ఇలాగైతే వస్తుంది. మనం సేవ్ బటన్ క్లిక్ చేసి మనం ఈ ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఇలాగా సిగ్నేచర్ కూడా ఇలాగ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఒరిజినల్ వచ్చేసింది. ఇక్కడ అప్లోడ్ అనాలి. ఓకే అన్నాం, సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అలాగే ఇక్కడ సిగ్నేచర్ కూడా మనం ఇలాగా సెలెక్ట్ అయితే చేసుకొని ఒరిజినల్ అప్లోడ్ అనాలి. సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇక్కడ మనం అప్లోడ్ డాక్యుమెంట్ అని వచ్చింది, చూసుకోవచ్చు. మనం ఇలాగా క్లోజ్ అన్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం క్యాప్చా ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది. ప్లీజ్ రివ్యూ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, ఫైనల్ సబ్మిట్. ఇక్కడ మనకి ఇఫ్ యూ వుడ్ లైక్ టు చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ యూజ్ ద లింక్స్ ప్రొవైడెడ్ ఆన్ ద లెఫ్ట్ మెనూ. ఇక్కడ మనకి లెఫ్ట్ మెనూ అయితే ఉంది. వీటి ద్వారా మనం వాటి మీద క్లిక్ చేసి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే కనపడుతుంది. ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఇందాకట్లాగా రిజిస్ట్రేషన్ లాగా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ప్రాపర్గా ఉంటేనే టిక్ ఆన్ చేయాలి. లేకపోతే మనం మోడిఫై చేసుకున్న తర్వాత ఇవన్నీ టిక్ చేసి ఐ అగ్రీ అని ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు, మోడిఫికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో మనం జాగ్రత్తగా అయితే దీనిని ఫైనల్ సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ ఫ్రెండ్స్, మనకి నేనైతే 3 పోస్టులు సెలెక్ట్ చేసుకున్నాను. నేను SC అంటే షెడ్యూల్ క్యాస్ట్ అనే కేటగిరీ ఇచ్చాను. దానికి సంబంధించి 600 రూపాయలు ఫీజు అయితే ఉంది. 600 అనమాట. ఇంటూ 3 పోస్టులు అంటే మనకి 800 రూపీస్ అయితే మనకి ఇక్కడ ఫీజు అయితే చూపిస్తున్నారు. 800 రూపీస్ మనం ఫీజు అయితే పే చేయాలి. దానికన్నా ముందు ఇక్కడ మనకి ఈమెయిల్ అనేది మనం ఇక్కడ వెరిఫై అయితే చేయాలి. ఫీజ్ పేమెంట్ ఇన్కంప్లీట్ అని వచ్చింది. యువర్ ఈమెయిల్ ID yet to be verified అని వచ్చింది. అది అయితే మనం క్లిక్ చేసి మనం వెరిఫై అయితే చేయాలన్నమాట. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఈమెయిల్కి వస్తుంది. తర్వాత దీన్ని వ్యాలిడేట్ చేసిన తర్వాత ఫీజు అయితే పే చేయాలి. ఫ్రెండ్స్, మనం ఈమెయిల్ కూడా వెరిఫై అయితే చేసేసాము, అయిపోయింది. ఇక్కడ ఫీజ్ పేమెంట్ 800 రూపీస్, 3 పోస్టులు కాబట్టి 800 రూపీస్. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అనాలి, ఓకే అనాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మనకి ప్రొసీడ్ టు పేమెంట్ అన్న ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి. డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, QR, UPI ఇలాగా ఈ డీటెయిల్స్ ఇచ్చేసి మనం ఫీజు అయితే పే చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి AICTE సంబంధించి 46 LDC DEO అండ్ అసిస్టెంట్ అదర్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. మనకి హైదరాబాద్లో పోస్టింగ్ ఉంటుంది. హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉంది. అందుకని ఆంధ్ర తెలంగాణ వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకొని
అప్లై చేస్తారని అనుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.